నీకు సింగిల్ ఈక్వల్స్ టు కి డబుల్ ఈక్వల్స్ టు కి డిఫరెన్స్ తెలియకుండా నీకు కోడింగ్ వచ్చాని ఎలా అనుకుంటున్నావు? ఓకే, డోంట్ వరీ, దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నీ దగ్గర ఒక గ్లాస్ ఉంది అనుకోండి, అందులో నువ్వు వాటర్ పోస్తావు, ఏమైతుంది? ఆ గ్లాస్ లో వాటర్ స్టోర్ అవుతుంది. అలాగే ప్రోగ్రామింగ్ లో నీ దగ్గర ఒక వేరియబుల్ ఉంటే అందులో నువ్వు వాల్యూని స్టోర్ చేస్తావు. ఇలా వాల్యూని స్టోర్ చేయడానికి ఏ ఆపరేటర్ యూజ్ చేస్తావు? సింగిల్ ఈక్వల్ టు ని యూజ్ చేస్తావు. అంటే సింగిల్ ఈక్వల్ టు అనేది వేరియబుల్స్ లో వాల్యూస్ ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ సింగిల్ ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు మనం డబుల్ ఈక్వల్స్ టు ని అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 గ్లాసులు ఉన్నాయి అనుకోండి. ఒక గ్లాస్ లో 50 ml వాటర్ ఉన్నాయి అండ్ ఇంకో గ్లాస్ లో కూడా 50 ml వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్పండి, రెండిట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. ఇప్పుడు సెకండ్ సినారియో, ఫస్ట్ గ్లాస్ లో ఏమో 50 ml వాటర్ ఉన్నాయి, సెకండ్ గ్లాస్ లో ఏమో 10 ml వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేసి చెప్పండి. సో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లేవు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాం? కంపేర్ చేసాం. ఇలా కోడింగ్ లో వేరియబుల్స్ మధ్యలో అండ్ వాల్యూస్ మధ్యలో కంపారిజన్ చేయడానికి మనం ఈ డబుల్ ఈక్వల్స్ టు ని యూజ్ చేస్తాం. ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఒక రిలేషనల్ ఆపరేటర్. సో సింపుల్ గా చెప్పాలంటే డబుల్ ఈక్వల్స్ టు ని వాల్యూస్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తారు అండ్ డబుల్ ఈక్వల్స్ టు ని కంపారిజన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఫాలో చేయకపోతే ఒకసారి మన పేజ్ చెక్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. చూసాక మీరే లైక్ చేసి షేర్ చేసి మరీ ఫాలో చేస్తారు. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ మామ. కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ గురించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో ఇలాగే అర్థం చేసుకుందాం. మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.